హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొంచెం మోటివేషన్గా ఉంటుంది నాకు కూడా. అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఈ రోజు నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదేనండి ఏపీపీఎస్సీ వాళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే 15th ఏప్రిల్ నుంచి 5th మే లోపు అప్లై చేసుకోవాలి. వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చారు. psc.ap.gov.in ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. నోటిఫికేషన్ లింక్ అండ్ అప్లికేషన్ లింక్ కూడా. వీళ్ళు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి సంబంధించి ఏపీలో రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. జోన్ల వారీగా మనకి వేకెన్సీస్ కూడా ఇచ్చారు. ఓవరాల్గా 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్ట్కి సంబంధించి ఆల్ ఇండియన్స్ ఫీమేల్ అండ్ మేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దాంట్లో కూడా అగ్రికల్చర్, బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్లో అగ్రికల్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, దాంతోపాటుగా ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటనరీ సైన్స్, జియాలజీ బ్యాచిలర్స్ డిగ్రీలో ఈ స్ట్రీమ్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఈ జూలై 1 నాటికి 18 to 30 ఇయర్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి బేసిక్ పే అనేది 48,400 నుంచి 1,37,000 దాకా అయితే ఉంటుందండి. ఇది పర్మనెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఇది కాంట్రాక్ట్ బేసిస్ అయితే కాదు. చాలా మంచి అవకాశము. మీ ఓన్ స్టేట్లో అయితే వచ్చేయండి, మీ ఓన్ ఊర్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది పోస్టింగ్ అనేది. దట్ 1,37,000 దాకా వస్తుంది మనకి మంత్లీ శాలరీ. సో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్తో పాటుగా మీకు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఇచ్చారు. మెన్కి అయితే హీఈస్ నాట్ లెస్ దెన్ 160 సెంటీమీటర్స్ ఇన్ హైట్, అంటే 160 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. అండ్ 79 సెంటీమీటర్స్ చెస్ట్ అనేది ఎక్స్పెన్షన్ అనేది ఉండాలి. అండ్ తర్వాత 25 కిలోమీటర్స్ ఇన్ 4 అవర్స్లో వాక్ చేసే ఎబిలిటీ అయితే ఉండాలి. విమెన్కి అయితే 150 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ అలాగే 74 సెంటీమీటర్స్ చెస్ట్ అనేది ఎక్స్పెన్షన్ ఉండాలి. దీంతో పాటుగా 16 కిలోమీటర్స్ 4 అవర్స్లో వాక్ చేసే విధంగా మీకు ఉండాలన్నమాట క్యాపబిలిటీ. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎన్సీసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకి 3 ఇయర్స్ దాకా ఇచ్చారు. రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళకి అలౌడ్ టు డిడక్ట్ ఫ్రమ్ హిస్ ఏజ్ ద లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ అండర్ స్టేట్ గవర్నమెంట్ అప్ టు మ్యాక్సిమం 5 ఇయర్స్ అని ఇచ్చారు. మిగతా క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ దాకా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫ్యామిలీ హోల్డింగ్ వైట్ రేషన్ కార్డు ఉంటారు కదా వాళ్ళు కేవలం ఎగ్జామినేషన్ ఫీజు 120 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. మిగతా క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ ఫీజుతో పాటుగా ఎగ్జామినేషన్ ఫీజు అంటే 250 ప్లస్ 120 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట. ఎవరైతే స్క్రీనింగ్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పార్ట్ ఏ, పార్ట్ బి అనేది ఉంటుంది. పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్కి సంబంధించి అయితే ఉంటుంది. ఇది కూడా 10th క్లాస్ స్టాండర్డ్లో ఉంటాయి కదా క్వశ్చన్స్, అలా మాత్రమే ఉంటాయి. 75 క్వశ్చన్స్, 75 మినిట్స్, 75 మార్క్స్కి. జనరల్ ఫారెస్ట్రీ 1 and 2 అని ఉంది పార్ట్ బిలో. దీనిలో 75 క్వశ్చన్స్, 75 మినిట్స్, 75 మార్క్స్కి. సో 150 మార్క్స్కి అయితే ఉంటుంది. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి సిలబస్ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అని కూడా క్లారిటీగా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. దాంతో పాటుగా నెక్స్ట్ ఇది క్వాలిఫై అయిపోతే మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాము. ఈ పేపర్ అనేది డిగ్రీ స్టాండర్డ్లో అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము. ఫస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సబ్జెక్ట్స్ జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు. 50-50 మార్క్స్కి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మినిట్స్. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మినిట్స్, 150 మార్క్స్కి. పేపర్ 2లో మ్యాథమెటిక్స్ ఇదిగో 10th స్టాండర్డ్ వరకే ఉంటుంది. 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్కి. పేపర్ 3లో జనరల్ ఫారెస్ట్రీ 1కి సంబంధించి 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్కి. అలాగే పేపర్ 4కి జనరల్ ఫారెస్ట్రీ 2కి 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్కి. ఓవరాల్గా 600 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. దీనికి మనకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయండి. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్స్ అనేవి రెడ్యూస్ చేస్తారు. ఈ మెయిన్స్ ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అని చెప్పాను కదా,
దానికి సంబంధించి టాపిక్స్ ఇచ్చారు. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, phrases and idioms, vocabulary and punctuations, logical rearrangement of sentence. ఈ టాపిక్స్ నుంచి అయితే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. తెలుగుకి సంబంధించి సినోనిమ్స్ అండ్ వొకాబులరీ, గ్రామర్, తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్, ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్, ఇలా 50-50 మార్క్స్కి అయితే ఈ 2 అనేది కండక్ట్ చేస్తారు క్వాలిఫైయింగ్ టెస్ట్కి మెయిన్స్ ఎగ్జామ్లో. మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి కూడా ఏ టాపిక్స్ నుంచి మనకి ఎగ్జామ్లో వస్తాయి క్వశ్చన్స్ అని కూడా ఇచ్చారు. సో నోటిఫికేషన్ లింక్ ఇస్తాను కాబట్టి మీరు ఇంకా మనకి 2 months టైం ఉంది. ఈలోపు అయితే ఈ టాపిక్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి. 10th క్వాలిఫికేషన్ ఎలా ఉంటుందో క్వశ్చన్స్ అనేవి అలా ఇస్తారనమాట. సో ప్రతి ఒక్కరైతే ప్రిపేర్ అయ్యి అప్లై చేసుకోవడానికి ట్రై. ఈ 2 క్వాలిఫై అయిపోయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అది ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీసర్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్. 60 minutes ఉంటుంది. 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30 మార్క్స్కి క్వాలిఫైయింగ్, బీసీ 35, ఓసీ వాళ్ళకి 40 మార్క్స్. క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా వీళ్ళే ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా టాపిక్స్ కూడా ఇచ్చారు. లైక్ ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ అని, కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్, ఇలా సో రకరకాలుగా టాపిక్స్ కూడా ఇచ్చారనమాట. ఈ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి 13 డిస్ట్రిక్ట్స్లలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కేటాయించారు. ఆ 13 డిస్ట్రిక్ట్స్ ఏవేవి అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం డిస్టిక్, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అనంతపురము, కర్నూలు. సో ఇలా అయితే ఇచ్చారు. ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి సంబంధించి ఏపీ అండ్ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చండి. కాకపోతే డిఫరెన్స్ ఏంటి అంటే ఏపీ వాళ్ళని లోకల్స్ కింద కేటాయిస్తారు, తెలంగాణ వాళ్ళని నాన్ లోకల్స్ కింద కేటాయిస్తారు. దట్ ఈస్ ఆల్ ద డిఫరెన్స్. ఆన్లైన్ అప్లికేషన్స్కి ఇంకా టైం ఉంది కాబట్టి సో ఈ 15th ఏప్రిల్ రోజు నేను ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం చేసి సపరేట్ వీడియో అయితే చేస్తాను. అండ్ అదే కాకుండా ఎస్ఎస్సి సిపిఓ ఫేస్ టోల్కి సంబంధించి సపరేట్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేసి అప్లోడ్ చేశానండి. ఇంకా ఎవరైనా చూడకపోతే ఇంకా డౌట్స్ ఉంటే ఆ వీడియో చూసి క్లారిటీ అయితే వచ్చేస్తుంది మీకు. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కిల్ జాబ్స్.